హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అంకాలమ్మన్ బ్లాగ్స్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. గైస్ ఈరోజు అయితే మనము ఆదివారం రోజు పూజ అనేది ఏ విధంగా జరిపించాను అనేసి ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటు మీరైతే థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో దేని గురించి టాపిక్ అనేసి. సో టాపిక్ గురించి మాట్లాడే ముందైతే ఇక్కడ నేను చామంతి ఇంకా రోజా పూలతోటైతే దేవుని పటాలంతా అలంకారం అనేది చేసుకొని ఒక్క ఆకు అంటి పండ్లు నైవేద్యంగా పెట్టాను. ఇంకా అందరికీ తెలిసిందే, నార్మల్గా నేనైతే సండే అంటే అంబలు కాంచి పెడతాను. సో ఆ విధంగా అమ్మవారికి అంబలైతే కాంచి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే నేను దీపం వెలిగించడానికి కోసం అనేసి కడ్డీలను అయితే వెలిగించుకుంటూ ఉన్నాను అనమాట. ఫ్రైడే రోజు చేసినటువంటి పూజనైతే నేను ఫుల్ వీడియో అనేది షూట్ చేయలేదు, జస్ట్ ఒక షార్ట్ లాగా అయితే నేను తీసుకున్నాను. సో షార్ట్ అనేది మండే రోజున అంటే నిన్నైతే నేను అప్లోడ్ చేశాను అనమాట. అదైతే ఫ్రైడే రోజు నేను ఇంట్లో చేసినటువంటి పూజ అనమాట. ఫ్రైడే రోజు అయితే నైవేద్యంగా నేను సేమియా ఉప్మా అనేది చేసి పెట్టి పూజ అనేది జరిపించాను. ఇక్కడైతే నేను దీపం వెలిగించి ధూపం వేస్తూ అమ్మవారిని అయితే పూజ అనేది జరిపిస్తూ ఉన్నాను. మనమైతే ఒకసారి అమ్మవారి యొక్క మంత్రం అనేది పఠనం అయితే చేసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఇకైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ ఏమంటే తులసి చెట్టు గురించి. చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అవి ఏమనేసి అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తులసి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటి చెట్టు అండి. దానికి ఎటువంటి గాలి అనేది చెడు గాలి అనేది సోకినా కూడా నిద్రపోవడం అనేది జరుగుతుంది. ఇంకా పురుగు పట్టడము అని అంటారు కదా, సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాడిపోవడం అనేది జరుగుతుంది. ఇలా తులసి చెట్టుకి చాలా సెన్సిటివ్ అనమాట తులసి చెట్టు అనేది. సో ఎంత సెన్సిటివ్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. తులసి చెట్టు పైన మన వెంట్రుకలు గాలికి ఎగిరి వెళ్ళి పడినా కూడా తులసి చెట్టు వాడడం అనేది జరుగుతుంది. ఇంకా అంటు ముట్టు ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఆ సైడ్ వెళ్ళినా కూడా ఆ గాలికి కూడా తులసి చెట్టు అనేది వాడడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే మనకు తులసి చెట్టు ఎప్పుడు కానీ స్నానం చేయకుండా అటువైపు అయితే వెళ్ళకూడదు. తులసి చెట్టు దగ్గర క్లీన్ చేసుకోవాలి అంటే కూడా మనం స్నానం చేసుకొని మనము తులసి చెట్టు దగ్గర క్లీన్ అనేది చేసుకోవాలి. నాన్ వెజ్ వండినప్పుడు అటువైపు అయితే వెళ్ళకండి. తులసి చెట్టు గనక ఒకవేళ నిద్రపోయిందంటే మళ్ళీ మనము తిరిగి గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ మనము తులసి చెట్టును అయితే తెచ్చి నాటుకోవచ్చు అనమాట. సోమ ఆది మంగళవారాలు బుధవారాలు అయితే మంచిది కాదు మనము తులసి చెట్టు నాటుకోవడానికి. నిద్రపోయినటువంటి తులసి చెట్టు ఉంటే గనక వాటిని ఏకాదశి ద్వాదశులలో అసలు కదిపించకూడదన్నమాట. తీసేయాలి అనుకుంటే శుక్రవారము మంగళవారము ఈ ఏకాదశి ద్వాదశులు అనేది చూసుకొని పౌర్ణమి అమావాస్య పాడ్యాలను కూడా మనమైతే ఒకసారి తెలుసుకొని వాటిని అయితే తీసేయాలి. తర్వాత నాటేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగానే నాటుకోవాలన్నమాట. అండ్ మెయిన్గా అయితే మనకు పూజ చేస్తారు కదా డైలీ తులసి చెట్టుకు. పూజ చేసిన వెంటనే అందులో నుంచి ఒక 4 ఆకులను తీసుకొని మనము తినడం వల్ల మంచిది అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ అయితే పూజ చేసిన వెంటనే ఆకులను అలా తుంచరాదనమాట. వాటిని తీసుకోవాలి అనుకుంటే ఈవినింగ్ 3 o'clock నుంచి 5 o'clock లోపల మాత్రమే తీసుకోవాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు ఆకులను అయితే వేరు చేయకూడదు తులసి చెట్టు నుంచి. మీ ఇంటి దగ్గర ఎవరైనా తులసి కోట పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నియమాలను పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమాలు అన్నమాట. ఇవన్నీ పాటిస్తేనే ఆ తులసి చెట్టు అనేది మనకు చాలా రోజుల వరకు మంచిగా ఉంటుందన్నమాట. అండ్ అప్పుడప్పుడు తులసి చెట్టు అనేది వాడిపోవడం కానీ నిద్రపోవడం కానీ పురుగు పట్టేయడం అనేది జరగడం సహజమే. వాటికి తగ్గట్లుగా మనము పసుపు నీళ్ళు అనేది అప్పుడప్పుడు చెట్టు పైన వేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ పాలు కూడా కొద్దిగా ఎక్కువ వేయకూడదు. పాలు అనేది కొద్దిగా అభిషేకం చేయడానికి అనేసి నేను చెప్తున్నాను అనమాట. తులసి చెట్టు కూడా అప్పుడప్పుడు అభిషేకం అనేది చేస్తూ ఉండాలి. కొద్దిగా పాలు పసుపు తర్వాత కుంకుమ నీటితోటైతే మనము అభిషేకం అనేది చేసుకోవడం వల్ల ఎటువంటి అంటుముట్లు కలిసినా కూడా అవి అనేది శుద్ధమవుతుందన్నమాట. చాలామందికి మరొక సందేహం కూడా ఉంటుంది. అదేంటంటే చెట్టుకు ఎక్కడ పసుపు కుంకుమ పెట్టుకోవాలి అనేసి.
మామూలుగా కుండీకి అయితే మనము ఎర్రమన్నం పెట్టి పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాము. అండ్ ఇంకా తులసి కోట ముందర అయితే మనము ముగ్గు అనేది పెట్టి దానికి కూడా ఎర్రమన్నం అండ్ పసుపు కుంకుమ అనేది పెడుతూ ఉంటాము. తర్వాత తులసి చెట్టుకు తులసి ఆకులకు మాత్రమే పసుపు కుంకుమ అనేది పెట్టాలన్నమాట. మొదళ్ళకు కానీ లేదా వేర్ల దగ్గరలో కానీ లేదా కాండాల పైన కానీ అలా ఏం అవసరం లేదు. తులసి చెట్టు పైన ఆకులలో అక్కడక్కడ పెడితే కూడా చాలండి. ఎక్కువ మనము పోసేయడం వల్ల కూడా అది కెమికల్ కదా మనకు. పసుపు అనేది న్యాచురల్, బట్ కుంకుమ అనేది ఖచ్చితంగా కెమికల్ కలిసే వస్తుంది. అందుకే అది రెడ్ కలర్లో వస్తుంది అనమాట. సో పసుపు కుంకుమ అనేది నేను అభిషేకం చేసే టైంలో కూడా మనము కుంకుమ అనేది లైట్గా కలుపుకొని అభిషేకం అయితే చేయండి. సో గైస్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. పూజతో పాటు తులసి చెట్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలన్నింటికి జవాబులు అయితే నేనైతే ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను. ఇంకేదైనా సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం. మరో వీడియోలో కలుసుకుందాం.